రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. 58 అడుగులు పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా 6.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టనున్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. రామకృష్ణ గారికి, వాసుదేవరావు గారికి, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ఆర్య వైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత ఉద్ఘాటించారు. ప్రజల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీస్ శాఖ మరింత చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు. యువతను మత్తు పదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు నిజంగా ఒక మర్చిపోలేని రోజు. ఎస్పెషల్లీ ఈ కెనైన్ హ్యాండ్లర్స్, అదేవిధంగా 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కి ఇక్కడికి నన్ను ఆహ్వానించి శాంతి భద్రత విషయంలో పోలీస్ వ్యవస్థ తీసుకున్న అనేక చర్యల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ రోజు మనం అందరం చూసాం ఇక్కడ ఈ కెనైన్ హ్యాండ్లర్స్ అదేవిధంగా ఈ జాగ్లాల మధ్యలో ఉన్న ఈ డిసిప్లైన్ కానీ, డెడికేషన్ కానీ, డిటర్మినేషన్ కానీ, ఎస్పెషల్లీ కోఆర్డినేషన్ నిజంగా నన్నైతే చాలా ఆశ్చర్యానికి గురి చేసినాయి. సాధారణంగా అన్ని నోరున్న మనం ఒక మనిషినే కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి నుంచి నోరు లేని మూగ జీవాలకి 9 months ట్రైనింగ్ ఇవ్వటం, వాటిని మన భద్రత విషయంలో వాళ్ళందరినీ కూడా పాలు పంచుకునే అవకాశాలు కల్పించడం నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ టాస్క్. ఆ టాస్క్ని ఈరోజు పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పరేడ్కి ఇక్కడికి విచ్చేసిన కెనైన్ హ్యాండ్లర్స్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్, అదేవిధంగా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈరోజు అడుగులు ముందుకేసే పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీటన్నిటిని చూసిన తర్వాత ఆ రోజు పోలీస్ సిబ్బంది నాకు చెప్పిన మాట వాస్తవం సంగతి గుర్తొచ్చింది. ఎందుకంటే నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం విశాఖపట్నంలో
ఈ కార్యక్రమానికి హాజరైన మన రివ్యూ చేసుకునేటప్పుడు నేను జనరల్గా అడిగాను అనమాట, స్నిఫర్ డాగ్స్ ఎన్ని ఉన్నాయండి అని అడిగితే ఓన్లీ 1 ఉన్నదండి విశాఖపట్నం రేంజ్లో అని చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పటికీ కూడా మన స్నిఫర్ డాగ్స్ మీద ఆధారపడాల్సిన అవసరం ఏమొచ్చింది, టెక్నాలజీ పెరిగింది కదా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ రోజు సిపి గారు కూడా నాకు చాలా క్లియర్గా చెప్పారు, స్నిఫర్ డాగ్స్ చేసినంత పని టెక్నాలజీ కూడా చేయలేదండి. మనకి ఏదైనా మాదక ద్రవ్యాలని మనం పట్టుబట్టాలి అంటే కనుక మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా, ఎంత మనం స్కానర్స్ తీసుకొచ్చినా పట్టనేది 4-5 ర్యాపర్స్ వేసేసే వాళ్ళు కంప్లైంట్ ఎక్కడో లోపల ఎక్కడో దాచిపెట్టినా కూడా ఓన్లీ స్నిఫర్ డాగ్ ఒక్కటే కనిపెట్టగలదండి మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. రీసెంట్గా నేను పాడేరు ఒక కార్యక్రమానికి ఆ రోజు రవికృష్ణ గారు మేమందరం కూడా వెళ్ళినప్పుడు అక్కడ నాకు వాళ్ళు డిమో కూడా చేసి చూపించారు. ఒక గాంజాని తీసుకొచ్చి వాటిని ఎక్కడో దూరంగా పెట్టి ఎక్కడో దగ్గర పెడితే అవి చాలా చక్కగా వచ్చి ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి వాసన చూసి అది డిటెక్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ట్రైనింగ్ కానీ వాటి మధ్యన ఈ కెనైన్ హ్యాండ్లర్స్కి జాగ్లాలకి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ కానీ డైలీ వాళ్ళ రొటీన్ ఇష్యూస్లో కూడా వాళ్ళు ఎంత జాగ్రత్తలు పాటిస్తారన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు మనందరికీ కూడా జాగిలాలు అనేవి ఒక రక్షణ కవచం. నిజంగా చెప్పాలంటే నేరాలని కట్టడి చేయడంలోని కూడా ఈ జాగిలాల పాత్ర చాలా మనం చెప్పుకోదగ్గ విషయం. ఈ రోజు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇమీడియట్ గా డాగ్ స్క్వాడ్ ని పిలిచారా అని ప్రజల దగ్గర నుంచే వచ్చే పరిస్థితి. అంటే ప్రజలకి కూడా డాగ్ స్క్వాడ్ మీద ఉన్నంత నమ్మకం ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జాగిలాలకి 2 రైతులకు ఏ సమస్య వచ్చినా వారు అడక్క ముందే స్పందించి మేలు చేస్తుంటే రాష్ట్రానికి 5 ఏళ్లు సీఎంగా వెలగబెట్టిన జగన్ వారిలో అయోమయం సృష్టిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతులకు యూరియా అందట్లేదని, ఉల్లి కొనట్లేదని తప్పుడు పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పంటలకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడం మనం చూసాం. కానీ ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు, వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను. ఈరోజు కొంతమంది రైతుల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వ్యక్తులు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు చేస్తే మనం వినొచ్చు. కానీ మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కాల్చడమే కాకుండా మాట్లాడితే అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడి రైతుల్లో అయోమయం క్రియేట్ చేస్తున్న విషయం కూడా రైతులు, ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చింది 14 మాసాలు పూర్తయింది. అనేక సమస్యలు రైతులకు వచ్చాయి. ఈ 14 మాసాల్లో రైతులకి ఏ సమస్య వచ్చినా రైతులు అడక్క ముందే పాత్రికేయుల ద్వారా తెలుసుకున్నా, ఫీల్డ్లో డిపార్ట్మెంట్ నుంచి తెలుసుకున్నా, ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకున్నా వెంటనే స్పందించి రైతులకి సంతోషపెట్టినటువంటి విషయం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఉదాహరణకి మిర్చి ప్రాబ్లం వస్తే ముఖ్యమంత్రి గారు, ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మా రాష్ట్రంలో మిర్చి ధర పతనమైంది, మినిమం ప్రైస్ ఇవ్వాలి, ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ టైం ఆదేశాలు తెచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండవది కోకో. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే రైతులకి ధర వచ్చేటప్పుడు సమస్య ఉండదు, ప్రభుత్వం దృష్టికి తీసుకురారు, హ్యాపీగా ధర వచ్చేటప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు. రైతుకి ఎప్పుడైతే ధర తగ్గుతుందో అప్పుడే ప్రభుత్వాలు వెంటనే
రంగంలోకి దిగి రైతు పులివెందుల జెడ్పీటీసీ ఓటమితో జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి వారి యొక్క సమాధి ఇడుకులపాయలు ఉంది కాబట్టి అక్కడ నివాళులర్పిస్తానికి వెళ్ళారు. సరే, అంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచి ఆయన ఒక నియోజకవర్గంలో లింగాల మండలం నల్లపురెడ్డి వారి పల్లె, నల్గొండ వారి పల్లె అంటే పంచాయతీలు, ఇది గ్రామాల్లో రోడ్ షో అంట. నాకు ఆశ్చర్యం వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాలు మహానగరాల్లోనే రోడ్ షోలు చేయడానికి ఆయన మనసు అంగీకరించారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పర్దాలు కట్టుకొని ఎక్కడ దిగాడో అక్కడ నుంచి కాన్వాయ్ వేసుకొని కోయ్ 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 అని వచ్చేసి ఆ మీటింగ్ కాడ కనపడేసి ఇలా దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎక్కడ దిగజారిపోయిందంటే పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత ఆ యొక్క డ్యామేజ్ని పూడ్చుకోవడానికి పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీలు గ్రామాల్లో కూడా రోడ్ షో చేసేస్తున్నాడు. జనాలు కూడా లేరు. అయితే రోడ్ షో చేసుకోవచ్చు, కానీ ఆయన ఒక కొన్ని కామెంట్స్ పాస్ చేశారు మా పార్టీ మీద. ఏంటంటే రాబోయే రోజుల్లో అంట తెలుగుదేశం పార్టీని ప్రజలంట బంగాళాఖాతంలో కలిపిపోతున్నారంట. తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు, బంగాళాఖాతంలో కలవబోతుంది ఆ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజలు ఈ భూమి మీద ఉన్నంత కాలం, ఈ భూమి, ఈ బ్రహ్మాండం ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి తరపున వారి యొక్క సారథ్యంలో, వారి తర్వాత లోకేష్ గారి సారథ్యంలో ఈ పార్టీ ముందుకు సాగుతూనే ఉండిద్ది, దిగ్విజయంగా ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా బంగాళాఖాతంలో కలిసిపోయిందని ఆయన ఊహిస్తున్నారు నాకు అర్థం కావట్లా. దేనికంటే ఏపీలో త్వరలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ అనుసంధానంతో వైద్య సేవలు అందించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. ఏలూరులోని బిర్లా భవన్ హోటల్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. రచించుకోవడానికే మనం ఈ సారథ్యం, ఈ యొక్క సారథ్య కార్యక్రమానికి మన ఏలూరు పట్టణానికి అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా అధ్యక్షులు శ్రీ విక్రమ్ కిషోర్ గారికి, అలాగే మన కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రాంతానికి సంబంధించిన గతంలో మంత్రిగా పనిచేసి ఇప్పుడు కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలందరి యొక్క మనస్సుని చూరుకుంటున్న మన పెద్దలు శ్రీ కామినేని శ్రీనివాస్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మన ప్రాంతంలో తపన ఫౌండేషన్ నేపథ్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేసి మనందరికీ కూడా ముందుండి నడిపిస్తున్న మిత్రులు గారపాటి సీతారామాంజనేయుల చౌదరి గారికి, అలాగే మరొక ఉపాధ్యక్షురాలు శ్రీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న బొల్లినేని నిర్మల గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘటనా మంత్రిగా ఉన్న శ్రీ మధుకర్జీకి, అలాగే మన ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి అనేక సినిమాల చలనచిత్ర రంగంలో ముందుంటూ మనందరికీ కూడా కేవలం మీకే కాదు మొత్తం దేశవ్యాప్తంగా భక్తుడిని భగవంతుడిని అనుసంధానం చేసే అంబికా దర్బార్ భర్తి అధినేత అంబికా కృష్ణ గారికి, అలాగే మన
భారతీయ జనతా పార్టీ నూతనంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత స్వీకరించిన శ్రీ లక్ష్మీ ప్రసన్న గారికి, అలాగే మన ముందు అనేక సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి ఎనలేని కృషి చేస్తూ ముందుకు తీసి గతంలో మహిళా మోర్చా అధ్యక్షురాలుగా వివిధ బాధ్యతలు నిర్వహించిన, గత ఎంపీటీసీ మెంబర్గా కూడా పనిచేసిన శ్రీమతి మాలతి రాణి గారికి, అలాగే మిత్రుడు సుధాకర్ కృష్ణ గారికి, అలాగే పెద్దలు శ్రీనివాస్ గారికి, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ నరేంద్ర ప్రకాష్ గారికి, అలాగే మిత్రులు చక్రవర్తి గారికి, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా, అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈరోజు ఒక మంచి వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సారథ్య కార్యక్రమం జరుగుతుందో ప్రతి చోట ఒక నూతన ఉత్సాహం, ఒక పరవళ్ళు తొక్కుతున్న కొత్త శక్తి అందరి కార్యకర్తల్లో కూడా కనిపిస్తుంది. మనకి ఈ విధంగా శక్తి రావడానికి, ఈ విధమైన ఆలోచన రావడానికి, ఈ విధంగా మనకి ముందుకు వెళ్ళడానికి మన పార్టీ యొక్క విలక్షణ లక్షణం కారణంగానే మనందరం కూడా ఆ విధంగా పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ దేశంలోనే సిద్ధాంత భూమిక కలిగిన ఒక పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశానికి సంబంధించిన అనేక మౌలికమైన అంశాలని పరిష్కరించడం కోసం ఏవైతే అపరిష్కృతంగా అనేక సంవత్సరాలు బట్టి ఉన్న అన్ని విషయాల్ని దేశ హితమైన కార్యక్రమాలు చేయడానికే మన పార్టీ ఆవిర్భవించింది. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం తప్పనిసరిగా ఈ పార్టీలో ఉన్నందుకు తప్పనిసరిగా గర్వం. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎరువులు, పురుగుల మందులు కరువయ్యాయని విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను మండిపడ్డారు. బుధవారం విజయనగరం ధర్మపురి సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను మీడియాతో మాట్లాడారు. ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా కలుపుకొని మేమందరం కూడా 9వ తారీఖుని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఇవ్వాలని చెప్పి అనుగుణంగా మరి విజయనగరం జిల్లాలో రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. విజయనగరం రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మరి విజయనగరం సంబంధించి విజయనగరం నియోజకవర్గం, అలాగే ఎస్కోట శాసనసభ నియోజకవర్గం, నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం 3 కలిపి మరి ఇక్కడున్న రైతాంగంతో కలిపి ఇక్కడున్న మాజీ శాసనసభ్యులు వారి నాయకత్వంలో వారికి మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే చీపురుపల్లికి సంబంధించి చీపురుపల్లి, రాజాం ఆ 2 నియోజకవర్గాలు దాని పరిధిలో వచ్చేవాళ్ళు ఆ నియోజకవర్గ రైతాంగంతో అక్కడున్న ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర రైతుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే ప్రతి వ్యక్తిని కలుపుకొని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చీపురుపల్లిలోని, అలాగే బొబ్బిలి, గజపతి నగరం ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చే అక్కడున్న మాజీ శాసనసభ్యుల నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ కేసీఆర్ మరో మేనల్లుడు అయిన జోగిడిపల్లి సంతోష్ కుమార్ మీద కూడా కవిత తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంతోష్ రావు ధన దాహానికి అడ్డు అదుపు లేదు. సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్. చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కి ఇచ్చారు. మరి నేను చేసినటువంటి పనులలో మొట్టమొదటిది ఒక బిడ్డ
హాస్టల్లో చనిపోతే ఆమెను విజిట్ చేసి అట్లానే గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మొట్టమొదటి కార్యక్రమం తీసుకొని నేను మాట్లాడినా. ఆ తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 42% హామీ కోసము పెద్ద ఎత్తున నేను పనిచేయడం జరిగింది. అట్లానే మహిళలకు 2500 ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నేను చేపట్టడం జరిగింది. పెద్దవాళ్లకు పెన్షన్లు పెంచాలని నేను ఉద్యమాలు చేయడం జరిగింది. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే అట్లెట్లా మారుస్తారని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. బనకచర్లు అక్కడ కడుతున్నారంటే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఓవరాల్గా తెలంగాణ ప్రాజెక్టులు, అందుబాటులో ఉన్నటువంటి నీళ్లు, వీటన్నిటి మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టినాం. భద్రాచలం దగ్గర 5 గ్రామాలు ముంపు సమస్య ఉంది, ఎవరు పట్టించుకుంటలేరంటే వాళ్ళని పిలిపించుకొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్లో భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందంటే నారాయణపేట నియోజకవర్గం వెళ్ళి వాళ్లకు మద్దతుగా మేము నిలబడి రావడం జరిగింది. అట్లానే 47 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కండువా బాజాప్తా కప్పుకొని, గులాబీ కండువా బాజాప్తా కప్పుకొని ఎక్కడికి పోతే అక్కడ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మాట్లాడి ఆయా పర్యటనలకు వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకొని బాజాప్తా గులాబీ కండువా వేసుకొని 47 నియోజకవర్గాలు నవంబర్ 23, 2024 నుండి ఈ రోజు వరకు నేను పర్యటన చేసి అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు. ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే అట్లెట్లా మాట్లాడుతుంది, ఇట్లెట్లా మాట్లాడుతుంది, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అరే, నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తాను.